నేనెందుకు తెలంగాణ రాకూడదు అని. తెలంగాణలో లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టినా కూడా దేశం కోసం పనిచేశారు వాళ్ళు. భారతీయుడికి రాష్ట్రంతో పనేంటి, మనకి దేశమే తొలి ప్రాధాన్యం కావాలి అనేది. వాట్స్ యువర్ కామెంట్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మెట్రో గురించి మాట్లాడిన అంశాలు ఇవన్నీ తీసుకుని క్విక్గా చెప్పండి చల్సాని గారు. కొంచెం టైం ఇవ్వాలండి నాకు. ఇందాక నేను ఎమోషనల్ ఎందుకు అయ్యాను, ఒక 2 minutes ప్లీజ్. ఎక్కువ కాదు ఎందుకు అయ్యానంటే, ఆ రోజు ప్రతి ఒక్కరు ఢిల్లీకి వెళ్ళి హోదా అని ఫ్రూటైల్ ఎక్సైజ్ అని మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం ఫైనల్ 2 తీర్మానాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు, 2 చెప్పలేదని. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, టెక్నికల్ గా మాట్లాడారు మీరు. ఇప్పుడు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు పోల్చడం తప్పు. ఎందుకంటే ఇవాళ ఫిగర్స్ చెప్తున్నాను, దేశం మొత్తం మీద విశాఖపట్నం 10th లార్జెస్ట్ జీడిపి సిటీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో హైదరాబాద్ మీద అడ్వాంటేజ్ లో ఉంది, ముందు ఉంది. ఇవాళ హైదరాబాద్ జీడిపి అరౌండ్ 8 lakhs crores అయితే ఇవాళ విశాఖపట్నం 2006 5 lakh crores చేరుకుంటుంది. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. దేశం మొత్తం అనేక రాష్ట్రాల లిస్టులో లేవు. హైదరాబాద్ అది దాంట్లో అబ్సల్యూట్లీ ఏదో మాదాపూర్తో విశాఖపట్నాన్ని కంపేర్ చేయడం 60% 50% ఆఫ్ హైదరాబాద్ జీడిపి కాంట్రిబ్యూటెడ్, నియర్లీ 3.5 lakhs బీయింగ్ కాంట్రిబ్యూటెడ్ బై సాఫ్ట్వేర్. అక్కడంతా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చాలా తక్కువ, మిగతాది దేశం 2 కూడా సంపద కాదట్లేదు. అందుకని దయచేసి దాని వివరణ అలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఆయన ఆవేదన ఉంది. ఎందుకని అసలు మెట్రోకి ఎక్కడ చూడలేదు. ఆంధ్రప్రదేశ్కి దిక్కు లేదండి. 10 సంవత్సరాలు మొదల 5 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఉంది, తర్వాత 5 సంవత్సరాలు ఉంది. అక్కడ మా పాలకులు ఉన్నారు చూసారా, మీరు కాదు, మా పాలకుల్ని మేము తిట్టుకోవాలి తప్ప ఢిల్లీకి వెళ్ళి. సరే, ఇంకో విషయం అండి, వాళ్ళ మెట్రో విషయంలో దయచేసి గమనించాల్సిన, గోరఖ్పూర్ ఎంత ఉందండి, ఎంత పాపులేషన్ 10 లక్షల. చిన్న చిన్న వాటికి ఇస్తా ఉంటా డైరెక్ట్ కనెక్టివిటీ చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కాన్పూర్ నుంచి కనెక్టివిటీ చేసి హైదరాబాద్కి ఇవ్వకుండా దుర్మార్గం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తరం వెనుక తరం నిరంతరం వాళ్ళ తెలంగాణకి గాయపరిచిన 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి హోదా నేను లెట్ మీ కంప్లీట్ దారుణం చేసింది, నమ్మద్రోహం. ఇవాళ నేను తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడుతుంది. దయచేసి మాంతరావు గారు బయట ఎందుకు మాట్లాడలేదు జరిగిన అన్యాయం గురించి? ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటో తెలుసా? నువ్వు మా తెలంగాణకి 2025లో ₹1 కోటి రైల్వే బడ్జెట్ పెంచి గుజరాత్ కి 8,400 కోట్లు పెంచుకున్నావు. చల్సాని గారు పెద్దలు, 2 రాష్ట్రాల పెద్దలు, మీరు చల్సాని గారు మీ విన్నపం నాకు ఒకటి. చల్సాని గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ అమరుల త్యాగాలని ఏర్పాటు వాదంతో, అంటే దేశం నుంచి విడిపోయి అమరవీరులతో తెలంగాణ సమాజం ఊరుకోదు. పరిస్థితి కనుక తెలంగాణ సమాజం గొర్రెలు కాదు. అట్లా అవమానపరిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత ఏమేం కావాలి, వీటి మీద కేంద్రంతో రేవంత్ రెడ్డి కానీ అక్కడ చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడతారా, కొట్లాడతారా, అవి తెచ్చుకోవాలి. అది కాకుండా తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఎవరి లబ్ధి కోసం, ఎవరి మెప్పు కోసం ఈ రకమైన భేదాలు రావడం, సృష్టించడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. థ్యాంక్స్ వెరీ మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ప్రస్థానం పేరుతో, శాన ప్రస్థానం పేరుతో పెట్టాను అని